రెచ్చగొట్టినట్టు మాట్లాడరు, శాంతి భద్రతలకు భంగం కలిగించరు, ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట కూడా అంటలేరు కమ్యూనిస్టులు. అంత పెద్ద పోరాటాలు చేసేంత మంది కమ్యూనిస్టులు ఇప్పుడు లేరు. అయినా పోలీసులు ఎర్రజెండా పార్టీల ఆఫీసుల మీదికి ఎగబడి మరీ అరెస్టులు చేసిండ్రు. ఎప్పటికీ ఎర్ర చొక్కాలు వేసి తిరిగే కామ్రేడ్స్ స్వతంత్రం వచ్చిన రోజున తెల్లబట్టలు వేసుకొని ఆఫీసులో కూర్చొని పేపర్ చదువుతుంటే పోలీసులు ఎంటర్ అయ్యి దొరికిన వాళ్ళని దొరికినట్టే కాళ్ళు రెక్కలు పట్టి ఈడ్చుకొని పోయినరు. ఆటోలు జీబులల్లో పత్తి బస్తాలను నెట్టేసుకొని పోయినట్టు చేసిండ్రట. నల్గొండ పట్టణంలో ఉన్న సిపిఎం పార్టీ ఆఫీసులో అన్నిట్లలో ఓ గిట్టనే అరెస్టులు చేసిండ్రట. మరి వీళ్ళేమన్నా స్వతంత్రం వచ్చిన రోజున దేశద్రోహం పనులు చేసే కార్యాలు ముందటేసుకున్నారా అంటే అదేమి లేదట. నల్లగొండల కాంగ్రెస్ పార్టీ పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తున్నారట. దానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ వస్తున్నాడట. అయితే పేదోళ్లకు దక్కాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఏరేటోళ్లకు ఇస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవినీతి చేస్తున్నారని, నిజమైన పేదోళ్ళకు కాకుండా నచ్చినోళ్ళకే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టబెడుతున్నారని సిపిఎం పార్టీలకు కోపం వచ్చిందట. మంత్రి ఇండ్లు ఇస్తుంటే అక్కడ ఇజ్జత్ తీసినట్టు లొల్లి చేస్తారని గిట్లా ముందుగానే కామ్రేడ్ అన్నలను కదలకుండా ఈడ్చుకొని పోయి స్టేషన్లు వేసిండ్రట. ఇక దీని మీద కామన్ పబ్లిక్ కొలిమిలగాల్సిన కత్తిల తీరుగా కన్నెర్ర చేసిండ్రట. కమ్యూనిస్టులు కాంగ్రెస్ సర్కారును కాంట్రాక్ట్లు అడుగుతున్నారా, లక్షల కోట్లు ఈయనరని డిమాండ్ చేస్తున్నారా? జనానికి మేలు జరగాలని పోరాటాలు చేసుడు తప్ప వీళ్ళకి ఏం తెలియదు. అసొంటిది వీళ్ళను ఇంత ఘోరంగా మయ్యాల ఈడ్చుకొని పోతారా? ఒకవేళ శాంతి భద్రతలు ఆగమైతాయి అనుకుంటే హౌస్ అరెస్టులు కూడా చేయొచ్చు. కానీ కమ్యూనిస్టులు అంటే కనీసం మర్యాద లేకుండా పోలీసులతో కొట్టించినంత పని చేస్తారా? వీళ్ళు ఏమైనా తీవ్రవాదులా, లేకుంటే కోట్లకు కోట్లు బ్యాంకులలో అప్పు తీసుకొని ఎగ్గొట్టి బయటి దేశాలకు పారిపోయిన వాళ్ళ? ఇట్లా చేసుడు కాంగ్రెస్ సర్కారుకు మంచిది కాదు అని మాట్లాడుకుంటున్నారట నల్గొండ పబ్లిక్తో పాటు తెలంగాణ జనాలు. ఇక నాకే ఎందుకు ఇట్లయితుందో అని నారాజ్ అవుతుండు కావచ్చు పోరి సీఎం రేవంత్ రెడ్డి సారు. చరిత్రలో నా పేరు నిలిచిపోయేటట్టు పనిచేస్తా, ఎక్స్ సీఎంలో అనవాలే లేకుండా చేస్తా, అందరు తెల్లారులేస్తే నా పేరే తలుచుకునేటట్టు చేస్తా అనుకొని ఆఖరికి మీటింగుల్లో మంది ముందే సొంత పార్టీ లీడర్లే ముఖ్యమంత్రి పేరు కాడుకొచ్చే వరకలా తడబడే కాడుకొస్తుంది కథ. కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ లో చేరి కండవ కప్పుకున్న దానం నాగేందర్ ఉండి మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా తారాలు తరుచుకునే మీటింగులో అంతమంది ముంగట సీఎం రేవంత్ రెడ్డి కూడా స్టేజ్ మీద ఉండగానే మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల అని టంగ్ స్లిప్ అయ్యి రేవంత్ రెడ్డి గారు అని ఎంబటే కరెక్ట్ చేసుకున్నాడు. ఇక కిందున్న జనాలు కూడా చెవులు గిల్లు మనగా కీకలు పెట్టుడుతోని ఆన్నే ఉండి అంతిన్న సీఎం రేవంత్ రెడ్డి నారాజైనా కానీ నవ్వుకుంటేనే కవర్ చేసిండు మొత్తానికి. కానీ అదేందో కానీ దేశంలో ఏ సీఎంకు రాని ఇసొంటి తిప్పలు ఒక్క సీఎం రేవంత్ రెడ్డికే వస్తాయి. ఎందుకు సినిమా సెలబ్రిటీలు, ఆటగాళ్ళు, ఆఖరికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇట్లా పేరు మర్చిపోవడో లేకుంటే అలవాటై అప్పటి సీఎంల పేర్లు ఎప్పుడో చేసి 10 మందిలో సార్పతార పల్సా చేస్తారు పాపం. కానీ గమ్మత్ ఏంటంటే హైడ్రాజయంగా ఉన్నగూడు కూలిపోయింది అనుకుంటా, 6 గ్యారంటీలు ఆగమాయగా అనుకుంటా, మోటార్ లాంచ్ చేసి నీళ్ళు ఇడుస్తలేరుగా అనుకుంటా, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ బంధు పెడతట్టే ఉండుగా అనుకుంటా, రైతు బంధు టైంకి వచ్చి పాడైతలేదుగా అనుకుంటా, ఆడోళ్ళకి ఇస్తా అన్న నెలకు 2500 పత్తా లేకుట వాయగా అనుకుంటా, నోటిఫికేషన్ లేమాయని నెత్తినోరు కొట్టుకుంటా, ఇట్లా తీరొక రకంగా తెల్లారులేస్తే రైతులు, ఆడోళ్ళు, ఆడవిళ్ళ తల్లిదండ్రులు, నిరుద్యోగులు ఇంతమంది రేవంత్ రెడ్డి సార్ పేరును యాద్ చేసుకుంటూ అత్యంత లేస్తూనే ఉన్నారు. కానీ మళ్ళీ అదే రేవంత్ రెడ్డి పేరును ఇట్లా వాళ్ళ పార్టీలో మర్చిపోయి ఫా అనిపించి పరిశాన్ చేస్తారు పాపం అని అనుకుంటే కామెంట్లే పట్టిర్రు సీఎం సార్ పేరు ముచ్చట మీద నిచ్చ ఏదో వార్త చూస్తున్న జనాలు.